రాబో అసెంబ్లీ ఎన్నికల్లో బోగోలు మండలంలో వైసీపీ పార్టీకి 5,000 ఓట్ల మెజార్టీ రాబోతుందని బోగోలు మండల వైసీపీ కన్వీనర్ వీరరఘు యాదవ్ పేర్కొన్నారు. తెల్లగుంట గ్రామస్తులు ఎమ్మెల్యే సమక్షంలో వైసీపీలో చేరిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోగోలు మండలంలో 16 పంచాయతీలు ఉన్నాయని, ఏ ఒక్క పంచాయతీలైనా ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకున్నా తాము రాజకీయ సన్యాసం చేస్తామని పేర్కొన్నారు. తాము వద్దనుకున్న వారు మాత్రమే తెలుగుదేశంలోకి వెళుతున్నారు తప్ప మరెవరూ వైసీపీని వేడడం లేదని వివరించారు. తెలుగుదేశంలో చేరాలని చెప్తున్న ఎన్పీటీసీ సభ్యుడు ఆయన సొంత గ్రామంలో మెజార్టీ తెచ్చుకోవాలని సవాల్ విసిరారు. మీరు ఏ గ్రామం అయితే ఖాళీ అని చెప్పారో, మొన్న అల్లిమడుగు, ఆ తర్వాత అంబేద్కర్ నగరు, ఈ రోజు కూడా ఏదో మహానాయకుడిని తీసుకెళ్లి గ్రామం అంతా ఖాళీ అయిపోయిందని చెప్పి చూసాం ఇప్పుడే మీడియాలో. నేను గతంలో ఛాలెంజ్ చేశాను, మళ్ళా ఛాలెంజ్ చేస్తుండా. బోగోలు మండలంలో మీరు ఎంతమంది నాయకులను తీసుకెళ్ళినా, ఎంతమందికి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినా, ఎంతమందికి కండవాలు కప్పినా 16 పంచాయతీల్లో ఒక్క పంచాయతీలో కూడా మీకు ఒక్క ఓటు కూడా మెజార్టీ వచ్చే ఛాన్సే లేదు. ఆ ఛాన్స్ మీకు వచ్చిన రోజు, మీరు ఒక్క పంచాయతీలైనా ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకున్న రోజు నేను చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉండా. నేను, నాతో పాటు మా మండలంలో ఉన్న రాజకీయ నాయకులు అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. ఎవరో కొంతమంది పాపం మీడియాలోకి వచ్చి మేము స్వీకరిస్తున్నాం. ఎంత ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీకు ఎంత సన్యాసమే, ఇంకేమీ లేదు. మీరు స్వీకరించకపోయినా గత ఎన్నికల్లో కనిపించారు, ఇప్పుడు ఎన్నికల సమయంలో జనాలకు కనిపిస్తున్నారు. మేము అట్లా కాదు, మేము ఎన్నికలు ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటాం, సేవ చేస్తుంటాం. మా శాసనసభ్యులు గారు ఎప్పుడు మాకు అండదండలుగా ఉంటారు. శాసనసభ్యులు గారు కూడా ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు సమస్య వచ్చినా స్పందిస్తాడు. కాబట్టే ఈరోజు గ్రామాలు మా వైపు వస్తున్నాయి. అంతేకాదు మా సర్వీసు, మా శాసనసభ్యుల వారు గారు జనాలకు చేసిన సర్వీస్ అయితేనేమి, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలని వాటిని అండగా చేసుకుని ఈరోజు ధైర్యంగా బోగోలు మండలంలో 16 పంచాయతీల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ రాబోతుంది. 5,000 మెజార్టీకి ఒక ఓటు తగ్గినా మేము రాజకీయ సన్యాసం తీసుకున్నాం. మళ్ళా చెప్తున్నాం, మళ్ళా ఈ ఛాలెంజ్ స్వీకరించే పని అయితే మళ్ళా మీడియా ముందుకు రండి, మీరు ఎవరైనా వచ్చి చెప్పండి అని చెప్తూ ఇటువంటి చీటింగ్ వ్యవహారాలు చేయొద్దు. ఎందుకంటే మొన్ననే అల్లిమడుగు ఖాళీ, ఆ తర్వాత అంబేద్కర్ నగర్ ఖాళీ, ఎక్కడ ఖాళీ? ఈరోజు పాపం ఎవరో ఒక ఎంపీటీసీ, మేము ఎప్పుడో వదులుకున్న ఎంపీటీసీ ఆయన, ఇప్పుడు కాదు, గత మార్చి కారణం కదా ఆయన ఎంపీటీసీగా పోటీ చేసిన రోజే ఆయన్ని మేము వదులుకున్నాం. ఆయన ఇవాళ ఏదో ప్యాకేజీ తీసుకొని పోయి ఒక సామాజిక వర్గ నాయకుడు ఆయన పోయి కండవాలు వేసుకుంటే, సర్పంచులు బోగోలు మండలంలో సర్పంచులు ఎంపీటీసీలు అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. 16 మంది సర్పంచులు, 14 మంది ఎంపీటీసీలు, ఎంతమంది వచ్చారా మీ దగ్గరికి? ఎవడైనా మీ దగ్గరికి వచ్చాడు అంతే. మళ్ళా చెప్తున్నాం, మేము కాదు అనుకున్నోడు మాత్రమే, మేము వద్దు అని పక్కన పెట్టుకున్నోడు మాత్రమే మీ దగ్గరికి రావాల్సిందే. కానీ మేము అభిమానించేవాళ్ళం, మా శాసనసభ్యులు అభిమానించేవాళ్ళు, మా శాసనసభ్యుల కింద మనస్ఫూర్తిగా పనిచేసేవాళ్ళు, పార్టీకి కట్టుబడి పనిచేసేవాళ్ళు ఎవరు కూడా నీ దగ్గరికి రారు. రేపు మళ్ళా చెప్తున్నాం, ఇందాక చెప్పా, ఇప్పుడు చెప్తున్నా, 16 పంచాయతీల్లో ఈరోజు జాయిన్ అయినటువంటి ఎంపీటీసీ జక్కపల్లిగూడూరు ఎంపీటీసీ పరిధిలో 3 పంచాయతీలు ఉన్నాయి. ఎస్జీవి కండ్రిక, జక్కపల్లిగూడూరు, ఏబీ కండ్రిక, ఆయన సొంతూరు ఏబీ కండ్రిక. ఏబీ కండ్రిక పంచాయతీలోనైనా మీరు జాయిన్ చేసుకున్న ఎంపీటీసీ ఒక్క ఓటు మెజార్టీ తెచ్చుకున్నా మేము చెప్పిన దానికి కట్టుబడి ఉంటాం. కాబట్టి ఇటువంటి చీప్ పనులు చేయొద్దు. మాకు ప్రజల్లో ఆదరణ ఉంది. రేపు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గతంలో కని విని ఎరుగని రీతిలో కావల్లో ఏ వ్యక్తికి రానటువంటి మెజార్టీ మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి రాబోతుంది. మంత్రి కాబోతున్నారు. వీళ్ళందరూ కూడా చూపిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు.